నెరవేర్చాలన్నప్పుడు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పిండు మన రాష్ట్రానికి 18,000 కోట్లు వస్తాయి, డబ్బులు సరిపోతలేవు, 6,500 కోట్లు శాలరీలకు పింఛన్లకు పోతే మిగతా 6,500 కోట్లు మిత్తిలకు సరిపోతున్నాయి. ఈ 6,500 కోట్లతో హామీలు నెరవేర్చలేకపోతున్నాం. పెట్టుబడుల కోసమే ఇటువంటివి పెడుతున్నాం, పెట్టుబడులు అడ్డుపడతారు, మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఈ అందాల పోటీలు ఇంకొస్త ఖర్చు పెరగడం తప్ప వాళ్ళకి ఆదాయం పెరగదు. వస్తాయనుకున్న స్పాన్సర్లే రాలేదు అక్కడ. ఇది అనవసరమైన షో. కొంతమంది ఎవరి తృప్తి కోసమో ఎవరి ప్రయోజనాల కోసమో, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేయడానికి పోటీలు పెట్టారు. వీళ్ళ మీనాక్షి నటరాజన్ వస్తారు, కాంగ్రెస్ మన తెలంగాణ ఇన్ఛార్జ్. ఆమె ఎంత సింపుల్గా ఉంటారు. ఆమెను అడగండి, ఈ పోటీలు అవసరమో కాదో చెప్తుంది. ఈ పోటీల పట్ల ఆమె స్టాండ్ ఏంటో చెప్తుంది. ఆమెను చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత డౌన్ టు ద ఎర్త్ ఉంటారు, ఎట్లా ప్రజల గురించి. ఏం కాంగ్రెస్లో ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు లేరా? జయరామ రమేష్ నుంచి, ఆంథోనీ నుంచి మొదలు పెడితే ఈరోజు రాహుల్ కూడా చాలా విషయాలు మాట్లాడుతున్నారు కదా. ఏ రకంగా ఈ పోటీల ద్వారా సంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. గతంలో చేసిన తప్పులు కూడా గుర్తించేవి మేము సరిదిద్దుకుంటామని రాహుల్ గాంధీ చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇట్లాంటి అప్రతిష్ట మూటగట్టడానికి బయలుదేరారు? ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రతిష్ట పెంచేవి కావు, పార్టీకి ప్రతిష్ట పెంచేవి కావు. దీనిని ప్రభుత్వమే నిర్వహించడం. ఏదో ఒక బహుళజాతి కంపెనీ అంటే ఆ కంపెనీకి వీళ్ళు ఎందుకు అనుమతి ఇచ్చారు అని మాట్లాడతాం. కానీ గవర్నమెంటే నిర్వహించడం అంటే ఏ కాడికైనా వెళ్ళిపోతారా? గవర్నమెంట్కి కొన్ని లెక్కలు ఉంటాయి, గవర్నమెంట్కి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. అవన్నీ దాటి బ్యూటీ కాంటెస్ట్, మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం ఏందండి? ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ కిరీటం పెట్టిరు ఒక మహిళకు. ఈ కిరీటం పెట్టిన తర్వాత ఆమె పని ఏంటి అంటే, ఆమెకు ప్రభుత్వం నుండి శాలరీ ఇస్తారా? నెక్స్ట్ ఆమె డ్యూటీ ప్రభుత్వం ఏం చేయదు. కిరీటం పెట్టిన తర్వాత నెక్స్ట్ జాబ్ ఏంటి? అవలగాళ్ళలాగా ఆ పోటీలకి సొంగలు గార్చుకుంటూ తిరగడమే తప్ప వీళ్ళకి ఒరిగేది ఏముండదు. ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులకి, మంత్రులకి ఫ్రీ షో టికెట్లు డబ్బులు పెట్టి కొనకుండా పోయి అందాల ఆరబోతలు చూడడానికి అవకాశమేమో కానీ అంతకుమించి మన పాలకులకు కానీ మన రాష్ట్రానికి ఒరిగేది ఏముండదు. అది మాత్రం క్లియర్. ఇకపోతే ఇప్పుడు రకరకాల షోలు జరుగుతుంటాయి కదండి. క్యాబరే డాన్సులు కిందకు పోతారు మొగోళ్ళు, చెప్పండి. క్యాబరే డాన్సులకు పోయినట్టు, ఫ్యాషన్ షోలకు, లేకపోతే రకరకాల డిస్కోటెక్లకు పోయినట్టు ఇది కూడా ఒక షో తప్ప అంతకు మించి. అందుకని ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం తగదు అని మేము చెప్తున్నాం. అట్లాగే ఈ పోటీల వలన ఏ రకమైన హెల్దీ మెసేజ్ వెళ్ళదు. ఇవాళ ఆడవాళ్ళకి మీరు వాళ్ళ టాలెంట్స్ని గుర్తించండి. మేము ఒకటి చెప్తున్నాం, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజల టాలెంట్ని గుర్తించండి. అది ఇంటెలిజెన్సా, అది చెస్సా, బ్యాడ్మింటనా, లేకపోతే ఖోఖోనా, కబడ్డీనా, లేకపోతే ఇంకొక గేమా, లేదా వాళ్ళ టాలెంట్స్, వాళ్ళ స్కిల్స్. ఇవాళ ఎంతమంది పిల్లలు రకరకాల మన తెలంగాణ పిల్లలు కూడా, ఒక అబ్బాయి సినిమా కూడా వచ్చింది, తల్లి రాట్నం ఉడుకుతుంటే, నూలు ఉడుకుతుంటే ఆ శ్రమ చూసి, ఆమె శ్రమ రెక్కలు ముక్కలే ఆమె శ్రమను చూసి ఆయన ఆ వడికే యంత్రాన్ని కనిపెడతాడు, మన భువనగిరి దగ్గర పిల్లగాడు. ఇట్లా మన విలేజ్ టాలెంట్స్ చాలా ఉన్నాయి. గ్రామీణ ఉపాధిని పెంచే వాళ్ళ టాలెంట్ని గుర్తించి మన పిల్లలు వ్యవసాయం చేసి ట్రాక్టర్లు నడిపి అక్కడక్కడ ఆ పనులు చేసేవాళ్ళు ఏదో ఒకటి కనిపెడతారు. అట్లా మీరు చూస్తే మీరు విలేజ్ టాలెంట్స్ చాలా కనపడతాయి మీకు. రూరల్ ఇంటెలిజెన్సీ టాలెంట్ చాలా కనపడుతుంది. మహిళల్లో ప్రతిభ ఉంటుంది. ఇవాళ ఒకప్పుడు మహిళలు తయారు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ గ్యారంటీలు కల్పించారు, డ్వాక్రా బజార్లు పెట్టి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పెట్టి. ఇవాళ వాటికి రివాల్వింగ్ ఫండ్స్ లేవు, మ్యాచింగ్ గ్రాంట్స్ లేవు. వాళ్ళ ఉత్పత్తి అసలు ఒకప్పుడు సంవత్సరానికి 2 సార్లు డ్వాక్రా బజార్లు జరిగాయి పబ్లిక్ గార్డెన్లో. ఇవాళ బజార్లు ఏవి జరపట్ల. అవి చెయ్యండి. మహిళలు ఎంతమంది ఇప్పుడు ఈ అందాల పోటీలో ఏ మహిళలు పాల్గొంటారో నాకు తెలియదు, కానీ స్మితా సబర్వాల్ ఇట్లాంటి ఆ వర్గం వాళ్ళు 10 మందో 50 మందో 100 మందో, లేకపోతే కాలేజీల పిల్లలు కోట్లు వేసుకొని కొంచెం వాలంటీర్లు పోతారేమో. కానీ అదే నువ్వు డ్వాక్రా బజార్లు పబ్లిక్ గార్డెన్లో పెట్టండి, సంవత్సరానికి 2 సార్లు మన ఆడవాళ్ళు తయారు చేసుకునే ఉత్పత్తులు, అవి చేనేత కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, పిండి వంటలు కావచ్చు, బొమ్మలు కావచ్చు. మనకి నిర్మల్ ఉంది, మనకి మన వరంగల్ దగ్గర ఇత్తడికి సంబంధించిన ఉన్నాయి. మన తెలంగాణ కళాఖండాలు అన్నీ కూడా అమ్ముకోవచ్చు, మన పిండి వంటలు అమ్ముకోవచ్చు, మన వస్తువులు అమ్ముకోవచ్చు. అట్లా మహిళల ఉపాధికి భద్రత, దానివల్ల మహిళల ఉపాధికి భద్రత. అట్లాగే చాలా ఇండస్ట్రీస్ని మీరు ఫ్లోట్ చేస్తే విలేజ్ రూరల్
గ్రామీణ ఉపాధి, ఖాదీ ఉపాధి ఇట్లాంటి గనక పరిశ్రమలు పెడితే లోకల్‌గా చాలామందికి ఉపాధి దొరుకుతుంది. దాన్నెవరు వ్యతిరేకిస్తారు? అంటే నేనేమన్నా వాడికి కూడా మీరు షోలు పెట్టొచ్చు. మన తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్‌కి షోలు పెట్టండి. కానీ పెట్టలేరు. ఇప్పుడు ఇందులో ఎవరో ఒక రోజంట మన చేనేత పీలికలేసుకొని తిరుగుతారంట. అది చూపిస్తున్నారు మనకి. అది కాదు. మన వస్తువులు, మన ప్రొడక్ట్స్‌ని మీరు చెయ్యండి. ఇంకా బాగా మార్కెటింగ్ చెయ్యండి. లేదా మన వస్తువులకే మీరు షో పెట్టండి, ఎగ్జిబిషన్ పెట్టండి. మనకి ప్రతి మనం సంవత్సరం మార్కెటింగ్ చేసుకుంటే మనకు ఉత్పత్తి ప్రతి జరుగుతుంది. సంవత్సరం తర్వాత ఢిల్లీలో ప్రగతి మైదాన్‌లో భారతదేశ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ జరుగుతాయి. మన హ్యా మన మన ఎవరికి తెలుసు? సుమితకి తెలుసా? రేవంత్‌కి తెలుసా? మన పోచంపల్లి నుంచి, మన నారాయణపేట నుంచి, మన సిద్దిపేట నుంచి, మన కొత్తకోట నుంచి ఎంతమంది వెళ్తారు? ఎంతమంది వాటిని మార్కెట్ చేసుకుంటున్నారు? ఇవాళ ఇంకా పెంచండి. ఇవాళ వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలని భాగస్వామ్యం చేయండి అభివృద్ధిలో. తెలంగాణ ప్రజల, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధిని తీసుకురండి. లేదా ఆ మహిళల కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ ఆదివాసీల కొరకు, ఆ దళితుల కొరకు, ఆ అట్టడుగు వర్గాలకు వాళ్ళకి ఆదాయం పెంచేటువంటి పథకాలను రూపొందించండి. నిజంగా ఆర్థిక భద్రత, సామాజిక భద్రతని పెంచండి. అదే ప్రజల తరఫున మేము మాట్లాడేది. ప్రజలు కోరుకునేది, మహిళలు కోరుకునేది కూడా సామాజిక భద్రత కావాలి, ఆర్థిక భద్రత కావాలి, ఉపాధి భద్రత కావాలి. ఇవి కల్పించడానికి ఆలోచించాల్సిన ప్రభుత్వం ఎవరినో సంతృప్తిపరచడానికి ఈ పోటీలు జరుపుతుంది. ఆ పోటీల వలన ఉపయోగం లేదు. ఓకే. థ్యాంక్ యూ అక్క, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.